న్యూస్ ఇక జాతీయ క్రీడకు ఆమె ఓ ఆశాజ్యోతి. హాకీ ఆటలో ఆమె ఓ దిగ్గజం. నేషనల్ గేమ్ లో తెలంగాణ తేజం అదరగొడుతోంది. ఆటతో పాటు చదువుల్లోనూ సత్తా చాటుతోంది. జ్యోతిరెడ్డి పాఠశాల నుంచే హాకీలో రాణిస్తోంది. 2012 నుంచి 2014 వరకు రంగారెడ్డి జిల్లా హాకీ కెప్టెన్ గా పనిచేసింది. 2015లో తెలంగాణ జట్టుకు కెప్టెన్ గా బాధ్యతలు నిర్వహించింది. అద్భుతమైన ఆట తీరుతో మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకుంటోంది. రైట్, ఇక మనతో మాట్లాడడానికి హాకీ కెప్టెన్ జ్యోతిరెడ్డి సిద్ధంగా ఉన్నారు జూమ్ లైవ్ లో. జ్యోతిరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. రైట్, జ్యోతిరెడ్డి గారు ముందుగా మీకు హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ అండి, విష్ ద సేమ్. రైట్, సో ఫస్ట్ మీ కుటుంబ నేపథ్యం నుంచి స్టార్ట్ చేద్దాం. గేమ్ మీ గురించి తెలుసుకునే ముందు ఒకసారి మీ కుటుంబ నేపథ్యం, ఫాదర్ ఏం చేస్తారు, మదర్ ఏం చేస్తారు, మీ సిబ్లింగ్స్ ఎంతమంది? మేము వచ్చేసి 5 మెంబర్స్ అండి. ఫాదర్, మదర్, ఇంకా 2 బ్రదర్స్ నాకన్నా పెద్ద. ఫాదర్ వచ్చేసి మార్నింగ్ మిల్క్ సప్లైర్, ఇంకా తర్వాత సివిల్ కాంట్రాక్టర్ వర్క్స్ చూస్తారు. మదర్ హౌస్ వైఫ్. పెద్దన్న వచ్చేసి డాడీతో హెల్ప్ చేస్తారు. చిన్న సివిల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయ్యి జాబ్ చేస్తున్నాడు. రైట్, ఓకే జ్యోతిరెడ్డి గారు. అయితే మనం మీ స్పోర్ట్స్ సైడ్ వచ్చినట్టయితే హాకీ అనేది అంత ఈజీ అయితే కాదు. అసలు మీరెందుకు హాకీ సైడ్ వెళ్ళాలనుకున్నారు, అసలు ఎలా? అంటే పర్టికులర్ గా నేను హాకీలోకి వెళ్ళాలి, హాకీ ఆడాలి అనేది ఏం లేదు. సో నేను నార్మల్ గా స్కూల్ నుంచి అంటే స్పోర్ట్స్ లో కొంచెం ఇంట్రెస్ట్ ఉండేది. ఆడుతూ ఆడుతూ అలా స్కూల్లో సమ్మర్ క్యాంప్స్ అయ్యేటివి. సమ్మర్ క్యాంప్స్ లో ఆడుతూ అలా అలా ఇంకా హాకీ మీద వెళ్ళిపోయాను. అలా అంటే మైండ్ లో ఏం లేదు చిన్నప్పటి నుంచి నేను హాకీ ఆడాలి, పేరెంట్స్ కి ఏం లేదు హాకీ ఆడిపియాలి అలా అని చెప్పని స్లోలీ అది ఆడుతూ సమ్మర్ క్యాంప్స్ చేస్తూ స్కూల్లో ఎక్కువ క్రేజ్ ఉండేది హాకీకి. అలా హాకీ వైపు వెళ్ళాల్సి వచ్చింది ఆడుతూ ఆడుతూ. రైట్, మీలో ఉన్న ప్రతిభను ఫస్ట్ గుర్తించింది ఎవరు? మా స్కూల్లో పీఈటీ కోచెస్ ఉండేవాళ్ళు. వాళ్ళు ఇది చేశారు ఫస్ట్. అంటే రాంబాబు సార్ అని ఒక సార్ ఉండేవారు. అతను ఐడెంటిఫై చేశారు ఆడగలుగుతారు అది ఇది అని చెప్పని. తర్వాత స్లోలీ స్టేడియంస్ కి వెళ్ళడము, రెగ్యులర్ ప్రాక్టీస్ చేయడము. రైట్, ఇప్పుడు హాకీ గేమ్ ని మనం చూసుకున్నట్టయితే అసలు చాలా దెబ్బలు తగులుతా ఉంటాయి కదా ఇందులో. అండ్ మీకు 15 స్టిచెస్ కూడా పడ్డాయంట ఐబ్రో దగ్గర. సో దాని గురించి చెప్పండి. సో ఎలా ఇది ఆడుతూ మేము ఒక రోజు యాక్చువల్లీ బాయ్స్ తో ప్రాక్టీస్ మ్యాచ్ ఉండే అనమాట. బాయ్స్ తో మేము మ్యాచ్ ఆడుతుండే. సో నేను అప్పుడు చిన్న పిల్లలు ఉండే, సీనియర్స్ తో మ్యాచ్ ఉండే. సో అది లెఫ్ట్ లో నాకు ఇక్కడ అంటే మేము రివర్స్ ఫ్లిక్ లెఫ్ట్ ఇట్ కొడుతుంటే ఒక అన్నది నాకు ఇక్కడ తగిలింది అనమాట ఐబ్రో మీద. సో ఆడుతూ ఆడుతూ అది తగిలింది అనుకోకుండా. ఇంకా ఎక్కువ కట్ అయ్యి డీప్ కట్ అయ్యేసరికి 15 స్టిచెస్ పడాల్సి వచ్చింది అప్పుడు నాకు. అవునండి. రైట్, అంటే ఈ విధంగా దెబ్బ తాకగానే ఫస్ట్ ఇంట్లో అంటారు కదా అవసరమా ఇవన్నీ, ఆడపిల్లవు దెబ్బలు తగులుతున్నాయి ఇలా చాలా అంటారు కదా. సో వాటిని ఎలా ఎదుర్కొన్నారు మరి? ఆబ్వియస్లీ ఫస్ట్ అప్పుడు మా పేరెంట్స్ కూడా, మా మమ్మీ కూడా అదే ఫీల్ అయ్యింది. అంటే ఒక అమ్మాయి ఉంది అంటే ఈ దెబ్బలన్నీ ఎందుకు పంపించాలి అంత దూరం. అంటే స్పోర్ట్స్ లో అంత నాలెడ్జ్ లేదు వాళ్ళకి, ఇంజరీస్ అంటే ఏంటి, ఎలా తగులుతాయి. ఒకవేళ నాలెడ్జ్ ఉన్నప్పటికీ అసలు ఆడపిల్లని పంపించాలంటే అంత ధైర్యం చేయరు కదా. అవునవును. అంటే ముందు స్పోర్ట్స్ కి నేను స్టేడియం కి వెళ్ళక ముందు కూడా అనేవాళ్ళు. అంటే నార్మల్ గా అంత చిన్న షార్ట్స్ వేసుకొని వెళ్ళడము, ఒక అమ్మాయి ఉంది అవసరమా పంపించడము, మంచిగా చదివించుకోవచ్చు కదా అది ఇది అని చెప్పని. సో అది తగిలేసరికి ఇంకెక్కువ అంటే మా అమ్మమ్మ అనేదన్నమాట మా మమ్మీకి, ఎందుకు అవసరమా ఒక అమ్మాయిని పంపించడము, ఊరికే చదివించుకోవచ్చు కదా, స్కూల్ కి వెళ్ళి వస్తుంది, ట్యూషన్ కి వెళ్తుంది, అది ఇవన్నీ ఎందుకు, ఇవన్నీ మనకి ఎందుకు అది ఇది అని చెప్పి అని. సో అన్నారు చాలా. మమ్మీ కూడా చాలా ఫీల్ అయ్యింది ఇంకెందుకు అది ఇది అని చెప్పని. బట్ నా పట్టుదల ఉండే, నాకు నేను ఆడాలి అది ఇది అని చెప్పని. ఇంకా మా డాడీ సపోర్ట్ కూడా అప్పుడు ఉండే. అనుకోకుండా మా డాడీ కూడా, అంటే మా డాడీకి చెయ్యి ఫ్రాక్చర్ అయ్యింది వచ్చి అన్నారు. అంటే చిన్నప్పుడు అయ్యాయి మా డాడీకి. హాస్పిటల్ కి వచ్చినప్పుడు అన్నారు ఏమైంది, నాకు కూడా చెయ్యి ఫ్రాక్చర్ అయ్యాయి కదా, కూడా కంబ్యాక్ ఇస్తావు, ఆడతావు, మళ్ళీ ఏముంది లేచి మళ్ళీ ఆడగలుగుతావు, దాంట్లో ఏముంది అంటే. నేను చాలా ఏడ్చాను అనమాట ఆ రోజు. నాకు ఇంజెక్షన్ ఇవన్నీ భయం, స్టిచెస్ దానికి నేను చాలా ఏడుస్తే అప్పుడు నాకు కొంచెం మోటివేట్ చేయడానికి చెప్పాడు. మేబీ ఆ మోటివేషన్ నాకు ఇంకా ముందుకు తీసుకెళ్ళిందేమో ఆ రోజు నేను అనుకుంటాను. ఓకే ఏం కాదు, చిన్న దెబ్బే కదా, ఆడొచ్చు ఏముంది అని చెప్పి అని. సో ఫస్ట్ భయపడ్డారు, తర్వాత నాన్నగారు అలా చెప్పేసరికి మోటివేట్ అయ్యారు. భయపడ్డాను ఎందుకంటే అప్పుడు ఇంట్లో ఎవరు లేరనమాట. మమ్మీ వాళ్ళు ఎవరు, మేము ఉండేది యాక్చువల్లీ మా విలేజ్, మేమంతా సెటిల్ అంటే అంతా మాది కడప. ఓకే, కానీ మేము హైదరాబాద్ లో ఉంటాం. సో మమ్మీ వాళ్ళందరూ అక్కడ ఎవరో కజిన్ ఒక అక్కది మ్యారేజ్ ఉందని చెప్పి మ్యారేజ్ కి వెళ్ళారు అనమాట. సో ఇంట్లో మమ్మీ ఎవరు లేరు, డాడీ ఒక్కరే ఉన్నారు. మా అన్న కూడా హాకీ ప్లేయరే అనమాట. అప్పుడు ఆడుతుండే మా అన్న. మా అన్న ఇంకో కజిన్ అన్న. సో అంటే మీ సిబ్లింగ్స్ లో మీ బ్రదర్ కూడా హాకీ ప్లేయర్ అన్నమాట.
అంటే ఒక స్కూల్ టైం వరకు ఆడాడు మా అన్న ఇంకా మా కజిన్. మ్మ్. మా 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 అన్న పేరు వెంకటసాయి రెడ్డి, ఇంకొక అన్న పేరు గౌతమ్. ఓకే. వాళ్ళిద్దరూ స్కూల్ లెవెల్ వరకు ఆడారు. సో నాకు ఇంజరీ అయినప్పుడు వాళ్ళు గ్రౌండ్ లో ఉండే అన్నమాట. అప్పటికి వాళ్ళు ఆడుతుండే. నేను ఐ గెస్ నాకు ఇంజరీ అయ్యింది ఇది 6th or 7th క్లాస్ లో అయింది నాకు ఇది. ఓకే. 6th or 7th క్లాస్ లో ఇంజురీ అయింది. అసలు మీరు ఏజ్ లో స్టార్ట్ చేశారు హాకీ ఆడడం? నేను 5th క్లాస్ లో అలా సమ్మర్ క్యాంప్స్ కి వెళ్ళడం స్టార్ట్ చేశాను. సో నాకు 6th or 7th or 8th ఈ టైంలో ఇంజరీ అయ్యింది. అప్పుడు మా అన్న వాళ్ళు ఉండే గ్రౌండ్ లో అందరం హాస్పిటల్ కి వెళ్ళాం. మా మమ్మీ వాళ్ళు లేరు. సో ఎక్కువ ఏడ్చేదాన్ని అనమాట, ఎవరు లేరు. ఇంజెక్షన్ స్టిచెస్ ఫస్ట్ టైం స్టిచెస్ పడుతున్నాయి అంటే భయం ఉంటది కదా అని చెప్పి అని మళ్ళీ మమ్మీ వాళ్ళు ఊరు నుంచి వచ్చారు. మళ్ళీ మా మమ్మీ ఇంకా మా పిన్ని వాళ్ళందరూ ఊరు నుంచి వచ్చారు, ఇలా దెబ్బ తగిలింది అది అని చెప్పి అని. సో ఇంకేం కొంచెం బాధపడ్డారు, తగిలింది అది అని చెప్పి అని. మా అమ్మమ్మ కూడా అన్నది అవసరం అది ఇదని చెప్పని. బట్ ఇంకేమో నా పట్టుదల చూసి ఆడుతుంది కదా మళ్ళీ అంటే నేను ఇంజరీ అయిన తర్వాత నేను కూడా స్లో డౌన్ అవ్వలేదు. ఇంకా ఆడాను కదా, ఇంజరీస్ అవుతున్నాయి, నేనేం భయపడలేదు ఆ ఇంజరీతో. ఆ కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి మా వాళ్ళు ఓకే, మా డాడీ మా మమ్మీ మా ఫ్యామిలీ వాళ్ళు నమ్మారు. ఓకే మా ఆడగలుగుతుందేమో, ఓకే ఇంజరీస్ ఏమైందని చెప్పి అని అంటే ఇంకా నేను కూడా మోటివేట్ అయ్యాను. మేబీ ఒకవేళ ఆ రోజు మా పేరెంట్స్ ఒకవేళ ఇంజరీ అయ్యాయి భయపడి ఒకవేళ ఆపి ఉంటే, లేదు నువ్వు వెళ్ళకూడదు ఇంకా కట్టేసి ఉంటే ఈ పొజిషన్ లో ఉండేదాన్ని కానీ, వాళ్ళు కూడా నాకు ఆ రోజు ఇంకా ఫ్రీడమ్ ఇచ్చారు, ఏం కాదు వెళ్ళు ఆడు అది అని చెప్పి అని. ఓకే. సో ఇన్ని ఫేస్ చేసి పట్టుదలతో వచ్చారు, అందుకే కదా తెలంగాణ హాకీ జట్టు కెప్టెన్ గా అయ్యారు. సో ఈ కెప్టెన్ మూమెంట్ అనేది ఎలా ఉండింది ఆ ఇంట్లో వాళ్ళకి కానీ, సో సపోర్ట్ చేసిన వాళ్ళకి కానీ ఆ మూమెంట్స్ ఎలా ఉండే? కెప్టెన్ అంటే ఆబ్వియస్లీ ఒక స్టేట్ కి ఒక అంటే ఒక రిప్రజెంటేటివ్ గా నేను దానికి ఒక కెప్టెన్ అంటే ఆబ్వియస్లీ అది ప్రౌడ్ మూమెంట్. ఎందుకంటే మొత్తం ఒక స్టేట్ లో చాలా మంది ప్లేయర్స్ ఆడుతున్నా కూడా మేము ఒక బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ 18 మెంబర్స్ వెళ్ళి దాంట్లో 18 లోంచి ఒక కెప్టెన్ ఒక లీడర్ గా సెలెక్ట్ అవ్వడము అది ఆబ్వియస్లీ ప్రౌడ్ మూమెంటే. కెప్టెన్ అంటే జస్ట్ అంటే కెప్టెన్ అంటే ఒక ప్రెషర్ కాదు, ఏమి కాదు, జస్ట్ అంటే నా అంత వరకు నేను వాళ్ళకి ఎంత గైడ్ చేయగలుగుతాను, హెల్ప్ చేయగలుగుతాను, ఆన్ ద ఫీల్డ్ ఆఫ్ ద ఫీల్డ్ నేను వాళ్ళకి ఎలా హెల్ప్ చేయగలుగుతాను, ఏ విధంగా నేను వాళ్ళకి హెల్ప్ చేయగలుగుతాను, ఆడడంలో అయినా ఏదైనా మోటివేట్ చేయడం అయినా అంతే. బట్ మిగతా అంతా మేము యూనిటీగానే అంతానే ఉంటాం, అంటే అందరూ కలిసిపోయి ఉంటాము అలా అని చెప్పాను అంతే. మీ ఫీలింగ్ అంటే ఫస్ట్ క్యాప్టెన్సీ అనగానే అమ్మో క్యాప్టెన్సీ దట్టు ఒక స్టేట్ జట్టుకు మీరు ఎలా ఫీల్ అయ్యారు అసలు అప్పుడు? నేను హ్యాపీనే ఫీల్ అయ్యాను. అంటే నేను బయట నేను లెవెల్స్ లో కూడా ఆడాను కాబట్టి అంటే నాకేమంత డిఫరెన్స్ ఏం అనిపించలేదు. అంటే కెప్టెన్ అంటే ఏదో ప్రెషర్ గా ఫీల్ అవ్వడము అది అని చెప్పి నార్మల్ గా అయితే అంత ప్రెషర్ ఏమి ఉండదంటారా కెప్టెన్ కి ఒక జట్టు? ఆబ్వియస్లీ అంటే హై లెవెల్స్ లో ఉంటాయి కెప్టెన్షిప్ కి ప్రెషర్ ఉంటది. ఎందుకంటే కెప్టెన్ అంటే మీరు బెస్ట్ ఆఫ్ ద లో ఉన్నారు అంటే మీరు మీ పర్ఫార్మెన్స్ తో పాటు మీరు టీమ్ పర్ఫార్మెన్స్ చూసుకోవాలి, మీరు ఆల్ ఓవర్ అన్ని చూసుకోవాలి. ఇప్పుడు నేను కెప్టెన్ కాలేదంటే ఓన్లీ నేను నా పర్ఫార్మెన్స్ మీద నేను ఫోకస్ చేస్తాను. బట్ మీరు ఒకవేళ కెప్టెన్ అవుతే మీ పర్ఫార్మెన్స్ మీద మీరు ఫోకస్ చేయాలి, మిగతా ప్లేయర్ కి అంతా ఓకేనా కాదా మిగతా మీరు అంతా కూడా ఫోకస్ చేయాలి. ఎందుకంటే వాళ్ళ నుంచి మీరు ఫీడ్బ్యాక్ తీసుకొని ముందుకు ఇవ్వాలి. సో అవన్నీ ఉంటాయి కెప్టెన్ లో. ప్రెషర్ ఉంటది కొంచెం, ఎందుకంటే మన పర్ఫార్మెన్స్ కూడా మనం ప్రూవ్ చేసుకోవాలి, ఎందుకంటే మనం ప్రూవ్ చేసుకోవాలి ఎందుకు యువర్ కెప్టెన్ అని చెప్పని. సో కొంచెం ప్లేయర్ అవార్డు కూడా వచ్చింది కదా మీకు? సారీ, ఉత్తమ ప్లేయర్ అవార్డు కూడా వచ్చింది కదా, బెస్ట్ ప్లేయర్ అవార్డు? అవునవును వచ్చింది నాకు. ఒకసారి సాయి నుంచి వచ్చింది నాకు బెస్ట్ అవుట్ స్టాండింగ్ అథ్లీట్. ఇంకా మేబీ మేము టోర్నమెంట్స్ ఆడుతూ ఉంటాం కదా, ఎక్కడైనా వెళ్ళిన బెస్ట్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అలా వస్తూ ఉంటాయి గేమ్స్ బట్టి. ఓకే జ్యోతి గారు, అంటే మనం ఒక పాత్ని డిసైడ్ చేసుకున్నప్పుడు అంటే చాలా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి మనకు. సో మీరు అలా ఏమైనా స్ట్రగుల్స్ ఫేస్ చేశారా ఇందులో? ఆబ్వియస్లీ స్ట్రగుల్స్ అంటే చాలానే ఫేస్ చేసాం. ఎందుకంటే మేము వచ్చింది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి, అంటే మేమేం హై క్లాస్ ఫ్యామిలీ కాదు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి. అప్పుడు ఇనిషియల్లీ నేను హాకీ స్టార్ట్ చేసినప్పుడు అయితే అది మిడిల్ క్లాస్ కంటే కొంచెం డౌన్ అయినా చెప్పొచ్చు. స్లోలీ ఇప్పుడు కొంచెం ఫైనాన్షియలీ స్టెబుల్ అయ్యాము. సో అప్పుడు ఏంటంటే ఇప్పుడు మేము ఉండేది గచ్చిబౌలి నుంచి ఇప్పుడు గచ్చిబౌలి స్టేడియంకి వెళ్ళాలన్నా ఆబ్వియస్లీ ఒక 5 రూపీస్ కూడా అప్పుడు అంటే కొంచెం డిఫికల్ట్ అయ్యేది వెళ్ళడానికైనా. సో ఆ టైంలో సో నేనంటే ఒక టైం మేము అంటే చాలా మంది గ్రూప్ ఉండే వాళ్ళం, కలిసి వెళ్ళే వాళ్ళము. సో వెళ్ళేటప్పుడు ఒక టైం ఆటోలో వెళ్ళే వాళ్ళము, లేదంటే వచ్చేటప్పుడు ఏదైనా లిఫ్ట్ అడిగి, లేదా మేము అక్కడ నుంచి ఒక 3-4 km ఉంటది అదంతా నడుచుకుంటూ వచ్చేవాళ్ళం ఇంటికి. మళ్ళీ స్టేడియం ఫీజు కట్టడానికి ప్రాబ్లం అయ్యేది. అప్పట్లో 3 months కి ఒకసారి 200 150 అంత ఆ ఫీజు కట్టడానికి ప్రాబ్లం అయ్యేది. అది అయిన తర్వాత వచ్చేసరికి మనకి కిట్, ఒక స్పోర్ట్స్ ప్లేయర్ కి కావాల్సిన కిట్ అయినా, బట్టలు అయినా, స్టిక్ అయినా, షూస్ అయినా,
వాటికి ఇబ్బంది అయ్యేటివి. దీంతో పాటు అన్నిటితో పాటు మేము స్కూల్ కి వెళ్ళే వాళ్ళము, మళ్ళీ ట్యూషన్స్ కి వెళ్ళే వాళ్ళము, ఫుడ్ అని అది ఇదని. సో వీటికి అన్నిటికీ స్ట్రగుల్స్ ఫేస్ చేశాను. అలా ఏం కాదు ఫేస్ చేయలేదని చెప్పని స్లోలీ ఇంకెందుకంటే ఆ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి వెళ్ళడంలో కూడా హ్యాపీగా ఉండే, కష్టంగా అనిపించలేదు. ఓకే, అంటే హాకీ పట్ల ఇంట్రెస్ట్ ఉండడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఓవర్కమ్ చేశానంటారు. ఓవర్కమ్ చేశాను, ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి అలా అని చెప్పని. ఏం లేకపోయినా కూడా ఏం కాదు అలా ఇలా వెళ్ళడము. స్టిక్స్ లేకపోయినా కూడా మా కోచ్ సపోర్ట్ చేసేవాళ్ళు. ఫేస్ కట్టకపోయినా మా కోచ్ రాంబాబు సార్ ఉండేవాడు. ఆ సార్ చాలా సపోర్ట్ చేసేవాళ్ళు. సీనియర్ ప్లేయర్స్ ఎవరైనా స్టిక్స్ ఇవ్వడం అయినా, కిట్స్ ఇవ్వడం అయినా, ఏదైనా అయినా అలా అని చెప్పని. అంటే అప్పట్లో మా డాడీ ఒక సింపుల్ ఒక మిల్క్ పాలు అమ్ముతూ ఉండేవారు. సో ఒక పాలు అమ్ముతూ అంటే ఇలా తీసుకెళ్లడము, పైకి ఇది చేయడము, అంటే సపోర్ట్ చేయడము, పంపించడం, ఏదైనా టోర్నమెంట్స్ కి అయినా ఏదైనా పంపించడము. డిఫికల్ట్ అయ్యేది అంటే టోర్నమెంట్స్ కి వెళ్ళాలంటే మనీ అవి ఇవి. బట్ ఎంతలో ఇచ్చిన ఇంకా దాంట్లోనే ఇంకా చదురుకుపోయి ఇంకా అదే మైండ్ సెట్ ఉండి ఇంకేదున్నా చదురుకుపోయి ఇంకా ఆడాలి అని చెప్పారు. అది స్లోలీ తెలియకుండా నాలో నాకు ఇంట్రెస్ట్ డెవలప్ అయిపోయింది, ఇంకా పట్టుదల అయిపోయింది. ఏదైనా ఇంకా ఆడాల్సిందే ఏదైనా అని చెప్పని. ఓకే, అంటే ఆట పైన మీకున్న ఇంట్రెస్ట్ మిమ్మల్ని ఈ రోజు ఈ స్థాయిలో నిలబెట్టిందంట. అవును. అట్లనే మీతో పాటు అంత మంచి ఫ్యామిలీ, మంచి కోచ్ దొరకడం కూడా అదృష్టమే కదా. అవునవునండి. ఇప్పుడు మెయిన్ ఫ్యామిలీ సపోర్ట్. ఇనిషియల్లీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అంటే అంత, ఎందుకంటే మా ఫ్యామిలీలో స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఎవరు లేరండి ఇప్పుడు వరకు. ఫస్ట్ నేనే ఉన్నాను. సో వాళ్ళకి అంత నాలెడ్జ్ లేదు, అంటే స్పోర్ట్స్ అంటే ఏంటి, కెరియర్ ఎలా ఉంటది, స్పోర్ట్స్ లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి, అసలు స్పోర్ట్స్ అంటే ఏంటి. నార్మల్ గా క్రికెట్ అవి రోడ్ మీద ఆడేస్తాం, అవి ఒక ప్రొఫెషనల్ గా ఆడాలంటే స్పోర్ట్స్ అంటే ఏంటివి, వాళ్ళకి ఎలా ఉంటది లైఫ్, ఆపర్చునిటీస్ ఏముంటాయి, జాబ్ ఆపర్చునిటీస్ ఏముంటాయి, లైఫ్ ఎలా ఉంటది, ఇన్ కేస్ ఒకవేళ సక్సెస్ అవ్వకపోతే బ్యాకప్ ఆప్షన్ ఏంటి, ఇవన్నీ అంత ఐడియా లేదు. సో నాన్ స్పోర్ట్ కదా, అంత ఐడియా లేదు. నేను ఫస్ట్ పర్సన్. సో వాళ్ళంతా నమ్మే వాళ్ళు కాదు, అంటే అంత కాన్ఫిడెన్స్ కూడా లేదు వాళ్ళకి. ఏం చేస్తుంది, ఓకే అమ్మాయి చదువు అటు వెళ్ళిపోతుంది, ఇటు కాకపోతే ఎటుకు ఉంటది, అంటే ఇప్పుడు సొసైటీ అనేస్తుంది ఏమైనా, ఎందుకు పంపించారు, అవసరమా, చదువు వీళ్ళంటారు అది ఇదని చెప్పి అని. సో ఇనిషియలీ వాళ్ళంతకి నమ్మే వాళ్ళు కాదు. నిజంగా ఆడగలుగుతుందా, నిజంగా చేయగలుగుతుందా, తిను నిజంగా ఏదైనా సాధించగలుగుతుందా అదని చెప్పి అని. బట్ స్లోలీ నేను ఆడడం జరిగింది. తర్వాత మెల్లమెల్లగా ఇంకా నాకంటూ ఒక అచీవ్మెంట్స్ రావడము, నాకంటూ ఒక రికగ్నైజేషన్ రావడము, న్యూస్ పేపర్స్ లో రావడము చూసి వాళ్ళు కొంచెం ప్రౌడ్ ఫీల్ అయ్యారు. అంటే ఇలా న్యూస్ పేపర్ లోకి వచ్చి, అంటే మా డాడీ పాల దగ్గర కూర్చొని అందరికి చూపిస్తాడు, మా పాప ఇలా పేపర్ లో వచ్చింది, అలా వచ్చింది, ఇలా వచ్చింది అని చెప్పని. సో స్లోలీ వాళ్ళకు కూడా కొంచెం డెవలప్, అంటే కొంచెం నమ్మకం వచ్చింది మా ఫ్యామిలీ మెంబర్స్ కైనా, మా పేరెంట్స్ కైనా. లేదు తను ఏదో చేయగలచ్చు, ఆడొచ్చు, అది అని చెప్పని స్లోలీ వాళ్ళకి ఆ నమ్మకం వచ్చిన తర్వాత నాకు ఇంకా కాన్ఫిడెన్స్, అంటే నాకు ఒక రెస్పాన్సిబిలిటీ పెరిగినట్టు. అంటే వాళ్ళకి ఇంత నమ్మకం, వాళ్ళు నా మీద నమ్మకం పెట్టుకున్నారు, నేను అది ప్రూవ్ చేయాలి, ఆడాలి, వాళ్ళ నా మీద నమ్మకం పెట్టుకున్నారు అలా అని చెప్పని. వాళ్ళు నమ్మకం పెట్టుకున్నందుకు ఖచ్చితంగా వాళ్ళకి ఏదో తిరిగి ఇవ్వాలి. అంటే మా డాడీ, మా పేరెంట్స్ అయితే చాలా, మా ఫ్యామిలీ చాలా కష్టపడ్డారు. సో అనుకున్నాను, అంటే అట్లీస్ట్ ఆ కష్టపడ్డ దానికైనా ఒక గుర్తింపు అయినా తీసుకొని రావాలి. మా అన్న వాళ్ళైనా అంటే చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు పాలేయడము, ప్రతి ఇంటికి వెళ్ళి అది ఇది చేయడము. సో వాళ్ళ నుంచి కూడా కొంచెం నాకు మోటివేషన్ వచ్చింది. అరే వాళ్ళంతా కష్టపడుతున్నప్పుడు, ఇంట్లో అందరూ కష్టపడుతున్నప్పుడు నేను కూడా కష్టపడి ఏదైనా చెయ్యాలి కదా అని చెప్పారు. కరెక్ట్ జ్యోతిరెడ్డి గారు. అయినా ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే అథ్లెట్స్ లో కూడా మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అయిన దాఖలాలే ఉన్నాయి ఎక్కువ. అవునండి. రైట్. ఇప్పుడు హాకీ జట్టు పరంగా చూసుకున్నట్టయితే రిహార్సల్స్ లో కానివ్వండి, ఇంతకుముందు మీరు చెప్పినట్టు బాయ్స్ తో మనం ప్రాక్టీస్ చేయాలి. ఆ మూమెంట్ ఎప్పుడైనా మీరు ఇబ్బందులు ఎదుర్కొన్నారా? మరి ఇబ్బందులు అంటే ఇనిషియలీ నేను అంటే ఇక్కడ హైదరాబాద్ లో ప్రాక్టీస్ చేసినప్పుడు బాయ్స్ తో మేము ప్రాక్టీస్ చేసేవాళ్ళము. ప్రాక్టీస్ చేసినప్పుడు అప్పుడు నేను జూనియరే ఉండే, అంతేమి సీనియర్ కాదు, ఏం కాదు. బాయ్స్ కొంచెం సీనియర్ గా ఉండే, నేను జూనియర్స్ గా ఉండే. సో మాకు అంతేమి అంటే ఒక బ్రదర్ సిస్టర్ లాగా ట్రీట్ చేసేవాళ్ళు, అలా ఏం కాదు. బట్ కొంచెం అంటే కొంచెం మా ఏజ్ వాళ్ళతో ఆడడం, లేదా కొంచెం వాళ్ళతో తెలియదు, అంటే ఎవరు ఏదైనా కమెంట్స్ ఇచ్చేస్తారు, అంటే ఏదన్నా అంటే కొంచెం బాడీ చూసి అలా ఏదైనా కొన్ని కామెంట్స్ సైడ్ ఏదైనా అలా ఇచ్చేస్తారు. అంటే ఇప్పుడు నేను యాక్చువల్లీ నేను 10th అయిపోయిన తర్వాత నేను సాయిలో జాయిన్ అయ్యాను అనమాట. అంటే నేను సీనియర్ సబ్ జూనియర్ నేషనల్స్ లో ఆడి, అక్కడ వాళ్ళు నా గేమ్ చూసి నన్ను ఆ కోచ్ రమ్మన్నారు అనమాట, సెలెక్ట్ చేశారు అనమాట.
ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ మీరు అక్కడ వచ్చి ఉండి అని చెప్పని. నేను 4.5 years వరకు నేను హాస్టల్లో ఉన్నాను, అక్కడ ట్రైనింగ్ చేశాను, ప్రాక్టీస్ చేశాను. సో కంప్లీట్లీ అదేంటి నార్త్ ఎంపీలో ఉన్నాను, మన దగ్గర వచ్చేసి సౌత్. సో డిఫరెన్స్ ఒకటి చాలా డిఫరెన్స్ ఉంది. మనం ఆడే హాకీకైనా వాళ్ళు ఆడే హాకీకైనా డిఫరెన్స్ ఉంది. అక్కడ బాయ్స్ అని ఇక్కడ బాయ్స్ అయినా, నేను స్టార్టింగ్ లో జాయిన్ అయినప్పుడు సో అక్కడ మనకంటే హిందీ అయినా వచ్చు, బట్ వాళ్ళ హిందీ మన హిందీ కంపేర్ టు కొంచెం డిఫరెన్స్ ఉంటది. వాళ్ళ యూజ్ వర్డ్స్ అయినా ఫ్లూయెన్సీ అయినా. సో వాళ్ళు కూడా అక్కడ అబ్బాయిలు కొంచెం చేసేవాళ్ళు కమెంట్స్, మనకు అర్థం కాదు కాబట్టి మనం అంతా పట్టించుకునే వాళ్ళం కాదు. కమెంట్స్ అయినా ఏదైనా అయినా అంటే కొంచెం వాళ్ళతో మ్యాచెస్ ఆడినా కూడా అంత కాన్ఫిడెన్స్ వచ్చేది కాదు. అంటే బాల్ చేసిన ఏదైనా చేసినా మళ్ళీ రేపు పొద్దున వాళ్ళ బాల్ వేస్తారా వేయరా, మనకి మళ్ళీ ఆడిపించుకుంటారా లేదా, ఇవన్నీ కొంచెం మైండ్ లో ఇవన్నీ అంటే కొంచెం అనిపిస్తుంది ఏమైనా తిట్టేస్తారా అది ఇదని చెప్పని. బట్ స్లోలీ అంటే ఒక ప్రొఫెషనల్ అథ్లీట్ గా మనం పైకి వెళ్తూ అంటే ఇవన్నీ అర్థం చేసుకున్నాం. ఓకే, ఒక ప్లేయర్ మిస్టేక్స్ చేయడం అది కామన్, దాంట్లో ఏం లేదు, బట్ ఇవన్నీ మనము ఎదుర్కోవాలి అది ఇదని చెప్పి ఇప్పుడేం ఆక్వర్డ్ ఏం అనిపిదు, అంటే నార్మల్ గా ఇప్పుడు ఆడేస్తాం అలా ఏమనిపించదు. నైస్. ఇప్పుడు మనం హాకీ జట్టును యాజ్ ఎ కెప్టెన్ గా లీడ్ చేయాలంటే చాలా కష్టమైన విషయం. మీరు ఒక స్ట్రెస్ ఉండదు, బట్ మనం ట్రై చేస్తే అవుతుంది అని అంటున్నారు. అంటే వేరే వేరే ప్లేసెస్ నుంచి వేరే వేరే ప్రాంతాల నుంచి వస్తారు, అందరూ ఒక దగ్గర కలుసుకోవడం, సో అదంతా ఎలా ఉంటుంది? ఈజీగానే ఉంటుందా? అంటే అందరు కలిసిపోతారా? అంటే ఇప్పుడు అంటే కలిసిపోవడం అంటే ఇప్పుడు మేము అంటే నేను హాస్టల్స్ లో ఉన్నాను, నేను ఇండియా క్యాంప్ లో ఉన్నాను, అక్కడ చేశాను. అంటే వేరే స్టేట్ వాళ్ళు కూడా వస్తారు అందరూ. సో ఏంటంటే మేము ఎందుకంటే హాకీ మమ్మల్ని వేరే స్టేట్స్ అయినా ఏదైనా అక్కడ యునైట్ చేస్తుంది. సో స్లోలీ అంటే ఆబ్వియస్లీ మనకి ఎవరు తెలీదు స్టార్టింగ్ లో. సో స్లోలీ వాళ్ళతో ఆడుతూ మనకి మాట్లాడుతూ దగ్గరికి అవుతారు. వాళ్ళకి ఇప్పుడు అందరూ డిఫరెంట్ ఇండియాలో అందరు డిఫరెంట్ కాబట్టి అందరు డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉంటాయి, అందరిది డిఫరెంట్ ఉంటుంది. సో కొంచెం స్టార్టింగ్ లో కొంచెం ఇబ్బంది ఉంటది, తెలియని వాళ్ళతో ఎలా మాట్లాడతాం అదని చెప్పని. బట్ మెల్లమెల్లగా వాళ్ళతో అంటే ఒక టీమ్ లో మేము ఆడతాం కదా, టీమ్ లో ఆడుతూ ఫస్ట్ మేము బాల్ అడుగుతాం అది అని చెప్పి అలా మాటలు స్టార్ట్ అయ్యి ఇంకా మంచి బాండ్ అవుతారు, చాలా మంచి ఫ్రెండ్స్ అవుతారు, అందరు అవుతారు. ఒక కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతుంది, పాజిటివ్ కమ్యూనికేషన్, ట్రస్ట్ అనేది పెరిగి సో అందరితో హ్యాపీగా మాట్లాడి అందరికి ఒకరొకరు రెస్పెక్ట్ ఇచ్చుకొని అంతేం ఇబ్బంది అనిపించదు. స్టార్టింగ్ లో కొంచెం తెలియకపోతే ఇబ్బంది అనిపిస్తుంది, బట్ వన్స్ ఒకసారి మనం మాట్లాడడం స్టార్ట్ చేసాం అనుకోండి, మ్యాచ్ లో మాట్లాడుతూ అది ఇంకా మాకు ఇంకా కమ్యూనికేషన్ బయట కూడా ఆఫ్ ద ఫీల్డ్ కూడా మాకు ఇంప్రూవ్ అవుతుంది. రైట్, సూపర్. అండ్ జ్యోతిరెడ్డి గారు, మీ బెస్ట్ మెమరీ ఏంటి మీ ఎంటైర్ ఈ స్పోర్ట్స్ కెరియర్ లో? అంటే అన్ని బెస్ట్ మెమరీస్ చాలా ఉంటాయి, బట్ ఇప్పుడు మీ బెస్ట్ మెమరీ ఏంటి అనగానే టక్కున గుర్తొచ్చేది ఏంటి? బెస్ట్ మెమరీ అంటే ఆబ్వియస్లీ అంటే నేను జూనియర్ వరల్డ్ కప్ కి సెలెక్ట్ అవ్వడం అది బెస్ట్ మెమరీ. దాంతో పాటు నాకు బెస్ట్ అథ్లీట్ అని సాయి నుంచి వచ్చింది ఢిల్లీలో ఒక అవార్డు. అవార్డు వచ్చినప్పుడు అసలు మీ ఫీలింగ్ ఏంటి? అవార్డు వచ్చినప్పుడు అసలు అంటే ఫస్ట్ టైం అయింది, అది ఫస్ట్ ఇన్స్టిట్యూషనల్ అవార్డ్స్ అని చెప్పి ఫస్ట్ టైం ఇచ్చింది అది. ఫస్ట్ టైం ఇచ్చినప్పుడు అలా వచ్చింది. సో ఎక్స్పెక్ట్ చేయలేదు అది వస్తుంది అని చెప్పని, బట్ ఫస్ట్ టైం వచ్చింది కాబట్టి హ్యాపీగానే ఉండే. ఫ్యామిలీ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు, ఫస్ట్ టైం అవార్డు వచ్చింది అది అని చెప్పి అని. రైట్, ఫస్ట్ మిమ్మల్ని ఎవరైతే చెప్పండి అంటే మంచిగా అనిపించింది, ఇంకా సాధించవచ్చు, అదొక మోటివేషన్ లాగా అయ్యింది. అంటే ముందుకి వెళ్ళడానికి ఒక అడుగు ముందుకు వెళ్ళడానికి ఒక మోటివేషన్ లాగా ఇంకా సాధించవచ్చు అని చెప్పి. ఫస్ట్ మిమ్మల్ని ఎవరైతే ఆడపిల్ల ఏంటి అవి చిన్న చిన్న డ్రెస్సెస్ వేసుకొని అవసరమా అది దాని పేరెంట్స్ ఎంతో మంది ఎన్నో మాట్లాడుంటారు, అవన్నీ మన పేరెంట్స్ కూడా మీ దగ్గర మన దాకా తీసుకురాకపోవచ్చు ఇలాంటివి ఏమన్నా ఉంటే. సో అలా అన్న వాళ్ళు ఇప్పుడు మీ సక్సెస్ చూసి ఏమంటున్నారు? మీ దగ్గరికి వాళ్ళు వచ్చినప్పుడు అసలు మీ ఫీలింగ్ ఏంటి? సక్సెస్ అంటే హ్యాపీ ఫీల్ అవుతారు డెఫినెట్లీ. వాళ్ళు కూడా మా పేరెంట్స్ కూడా అంటే అన్న వాళ్ళందరూ మంచిగా ఫీల్ అవుతారు. అంటే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు మంచిగా, అంటే ఒక లెవెల్ మనతో కలిసి ఉండి మన దగ్గర కలిసి ఉండి ఒక అమ్మాయి ఇంత దూరం వెళ్ళి ఇంత పేరు తెచ్చుకొని గవర్నమెంట్ జాబ్ తెచ్చుకొని ఇంత చిన్న వయసులో అన్ని చేసి ఎంత అంటే వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు, ప్రౌడ్ గా ఫీల్ అవుతారు. ఇంకా మా పేరెంట్స్ కూడా చెప్తూ ఉంటారు కదా, వాళ్ళు ఇలా మీ అమ్మాయి ఇలా చెప్తే వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. ఇప్పుడు కూడా అనిపిస్తుంది అంటే మనం ఎవరైనా ఏదైనా అన్నా మనము అంటే ఆన్సర్ ఇవ్వడం కంటే అట్లీస్ట్ మన యాక్షన్స్ లో మనం చేసి చూపిస్తే అది ఇంకా బెస్ట్ అనిపిస్తుంది. సో నేను ఐ గెస్ నేను యాక్షన్స్ లోనే చేసి చూపించినట్టున్నాను. సూపర్ నైస్. అండ్ ఇప్పుడు చాలా మందికి కూడా అంటే స్పోర్ట్స్ సైడ్ రావడానికి ఆడపిల్లలకు అంత స్కోప్ ఉండదు. ఒకవేళ వద్దాం అనుకున్నా వాళ్ళకి ఇంట్లో నుంచో లేకపోతే బయట నుంచో ఎక్కడనో స్ట్రగుల్స్ లేకపోతే ఎవరు అనే మాటలతో వాళ్ళు ఆగిపోతారు, అంటే ఫర్దర్ గా స్టెప్ చేయలేరు మీ అంత కాన్ఫిడెంట్ గా. సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? అందరికి అన్ని అనుకూలంగా ఉండవు, ఐ నో, బట్ మనకి ఏంటంటే ఇప్పుడు నాకు కూడా కొన్ని ఫ్యామిలీ ఆబ్వియస్లీ స్టార్టింగ్ లో సపోర్ట్ చేయలేదు. ఇప్పుడు నన్ను హాస్టల్ కి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా భోపాల్ కి రమ్మన్నారు.
నేను ఇంట్లో చెప్పాను ఇలా మా కోచ్ కి చెప్పాను, నన్ను ఇలా వాళ్ళు సెలక్షన్స్ అక్కడ కోచ్ రమ్మన్నారు సెలక్షన్స్ కి, సెలక్షన్స్ ఇచ్చి చెప్పండి అది అని చెప్పి అని. సో నేను మా కోచ్ చెప్పాను, మా కోచ్ అన్నారు ఓకే వెళ్ళు అంటే. ఇప్పుడు వరకు ఎవరు వెళ్ళలేదన్నమాట మన తెలంగాణ నుంచి బయటికి వెళ్ళి ఒక హాస్టల్లో ప్రాక్టీస్ చేసి అక్కడ నుంచి జాబ్ తెచ్చుకొని ఇలా అదంతా చేయడము అది ఇప్పటి వరకు ఎవరు తెలియదు. సో నేను చెప్పాను మా కోచ్ కి అన్నారు ఓకే వెళ్ళు మాట్లాడు అది అని చెప్పి. నేను ఇంట్లో ఒకసారి మాట్లాడితే ఇంట్లో లేదు అంటే అది మనకు తెలియని సిటీ కదా ఎంపీ భోపాల్, సో అక్కడ ఎవరు లేరు, కొంచెం భయపడ్డారు ఇట్లా పంపించాలి ఏంటి అది ఇది అని చెప్పి అని. తర్వాత వాళ్ళకి నేను ఫోర్స్ చేశాను, అడిగాను నేను లేదు నేను వెళ్ళాలనుకుంటున్నాను, ఏడ్చాను తినలేదు అదని చెప్పి అని. మళ్ళీ మా కోచ్ వచ్చి మాట్లాడారు, కొంచెం వాళ్ళు ధైర్యం ఇచ్చారు, పంపించి చూడండి లైఫ్ బాగుంటది అది ఇది అని చెప్పి అని. అంటే ఇంకా నా ఇంట్రెస్ట్ ఉండే అక్కడ అంటే ఇప్పుడు అందరికి అమ్మాయిలకి కొందరు ఇంట్లో సపోర్ట్ చేయరు ఇది చేయరు, బట్ అట్ మన ఇంట్రెస్ట్ మనం పెడితే మన మీద మనం కాన్ఫిడెన్స్ పెట్టుకొని లేదు నేను చేయగలుగుతానని చెప్పి పేరెంట్స్ కి మనం కాన్ఫిడెన్స్ ఇస్తే మనం ముందు వెళ్ళొచ్చు, పేరెంట్స్ కూడా సపోర్ట్ చేయొచ్చు, నమ్మొచ్చు వాళ్ళు అరే అమ్మాయి అంత కాన్ఫిడెంట్ గా ఉంది కదా మనం కూడా చెయ్యాలి అది ఇదని చెప్పి అని. ఇంకా మన మీద మనం నమ్మకం పెట్టుకోవాలి, మెయిన్ సెల్ఫ్ బిలీవ్ అనేది చాలా ఇంపార్టెంట్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఏ పైన చేసి. సో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో ఒప్పించుకోవాలంటారు ఇంట్లో అయినా ఎవరినైనా. ఇంకా మనకు కావాలంటే ఇంకేదో ఒకటి పట్టుదల ఇంకే విధంగా అయినా ఇంక ఒప్పించుకోవాలి ఇంకా మనకు కావాలంటే. ఒక అథ్లెట్ కి ఒక సపోర్టివ్ కోచ్ దొరకడం కూడా అదృష్టమే కదా జ్యోతిరెడ్డి గారు. చాలా చాలా అదృష్టం చాలా, ఎందుకంటే పేరెంట్స్ ఒప్పుకున్న టైంలో వాళ్ళే వచ్చి కదా కన్విన్స్ చేస్తారు. అవునవును. ఎస్ సో ఈ రోజైతే ఉమెన్స్ డే. సో ఉమెన్స్ డే సందర్భంగా మహిళలందరికీ కూడా అసలు మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? ఉమెన్స్ కంపేర్ టు ముందుకి ఇప్పటికి ఉమెన్స్ చాలా సాధిస్తున్నారు, చాలా స్టెప్స్ చాలా డెవలప్ అవుతున్నారు, చాలా ముందుకు వెళ్తున్నారు, చాలా ఏ రంగాల్లో అయినా చూసుకున్న ఉమెన్స్ మనకు చాలా సాధిస్తున్నారు. చాలా మంది ఉమెన్స్ మోటివేషన్ అవుతున్నారు, ఇన్స్పిరేషన్స్ అవుతున్నారు, చాలా అవుతున్నారు. ఇదే మేము చెప్పగలం, చాలా మంది ఉమెన్స్ మాలాంటోళ్ళు వాళ్ళని నమ్ముకొని వాళ్ళ హార్డ్ వర్క్ ని చూపించి వాళ్ళు బయటకు వస్తున్నారు. ఇంకా చాలా మంది ఉమెన్స్ ఎవరైనా వాళ్ళతో టాలెంట్ ఉన్నా కూడా వాళ్ళు భయపడుతున్నారు ఏదైనా అంటే వాళ్ళు వచ్చి ముందుకు చేయాలి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో వాళ్ళు బయటికి వచ్చి ఇంకా ఏదైనా సాధిస్తారు. అంటే ఒక తలుచుకుంటే అంటే ఉమెన్స్ ఎలా అంటే మనం ఒకటి తలుచుకుంటే ఒక పని చేయాలంటే మనం అది ఎలా అయినా చేసి సాధిస్తాము, ప్రూఫ్ చేసి చూపిస్తాం సొసైటీకి. ఆడపిల్లలు ఊరికే లేరు అని చెప్పని. వావ్ సూపర్. రైట్ జ్యోతిరెడ్డి గారు, మీకు ఇంకా మీరు ఫర్దర్ గా ఇంకా ఎన్నో టోర్నీలు ఆడాలి, ఎన్నో అవార్డులు గెలుచుకోవాలి, ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలని రాజ్ న్యూస్ తరపు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ అండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్. రైట్, ఇక ఇది ఇవాల్టి స్పెషల్ డిస్కషన్ అంటే ఉమెన్స్ డే స్పెషల్గా. ఇంకా జ్యోతిరెడ్డి గారు ఫర్దర్గా ఎన్నో మంచి అవార్డులు గెలుచుకోవాలి, ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటూ ఇది ఇవాల్టి స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.